ప్రైజ్లాడండి. అందరికీ వందనాలు ప్రభు పేరిట. మరి నా జీవితంలో జరిగిన దేవుడు చేసిన మేలును ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కరోనా సమయంలో మరి చిన్న పిల్లలతో నేను ఉన్నప్పుడు, ఆ సమయంలో మరి చిన్న ఫీవర్ వచ్చినా కూడా సాయం చేయడానికి ఎవ్వరు అందుబాటులో లేని పరిస్థితి. మాది వ్యవసాయ కుటుంబం కాబట్టి మా తల్లిదండ్రులు కూడా మరి వచ్చి సహకరించే పరిస్థితి కాదు. అలాంటి సమయంలో విపత్కర పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ప్రభువా నన్ను నా కుటుంబాన్ని ఆ తెగులు తాకకుండా మరి ముట్టకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థించేదాన్ని. అలా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభువు మాకు ఎలాంటి తెగులు రాకుండా, అలాంటి ఆపత్కర పరిస్థితుల్లో మేము చిక్కుకోకుండా ఎంతగానో కాచి కాపాడిన దేవుడికి ఎన్నైనా వందనాలు. మరి వాక్యం చూస్తున్న దేవుని జనాంగమా, మీరైనా నేనైనా మరి విపత్కర పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, తెగుళ్ళు మన చుట్టుముట్టినప్పుడు మనము దేవుని కృపకై వేడుకొని ప్రార్థించినప్పుడు అవి మన దరి చేరకుండా ఉంటాయి. కాబట్టి మనము రాగల విపత్కర పరిస్థితులు, కుటుంబంలో అపాయకరమైన పరిస్థితులను ముందుగానే పసికట్టి, ముందుగానే గమనించి ప్రభువా వాటి నుంచి మమ్మల్ని తప్పించు, మేము ఆధారం లేదు ప్రభువా నీవే ఆధారం అని ప్రార్థించినప్పుడు దేవుడు ఎన్నో మరి తెగులు రాకుండా, విపత్కర పరిస్థితులు రాకుండా కాపాడే దేవుడే నజరేయుడైన యేసు. ఈ వాక్యం మీ వెనుకల్లో దీవించబడును గాక. ఆమేన్.